కాశీయాత్ర విజయవంతంగా అయితే పూర్తి చేసుకున్నాము. ఆ శివయ్య ఆశీస్సులతో తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టేశాము. దారి మార్గంలో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఇలాగ నూడిల్స్ పాయింట్ అయితే కనిపించింది. అది కూడా సాదాసీదా నూడిల్స్ పాయింట్ కాదు, ఇప్పి మ్యాగీ వీటితో అయితే నూడిల్స్ చేసి పెడుతున్నారు. వాళ్ళు ఏదైనా అనుకుని భయపడతారేమో వచ్చేసానండి. మా చెల్లి అయితే ఏకంగా ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారు వీడియో తీస్తున్నారని భయపడతారు వాళ్ళు అని చెప్తుంది. అసలే కరువో కాటకమో అన్నట్టుంది మా పరిస్థితి. దారిలో సరైన ఫుడ్ లేక ఈ చల్లగా ఉన్న వాతావరణానికి ఈ వేడి వేడి మ్యాగీయే మాకు అమృతంలాగా అనిపించింది. ఆయనకి కనీసం 6-7 ప్లేట్లన్నా చెప్పాము. నూడిల్స్లో మళ్ళీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. బటర్ నూడిల్స్ అంట, పన్నీర్ నూడిల్స్ అంట, మిక్స్డ్ వెజిటేబుల్ నూడిల్స్ అని రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాస్ట్ మాత్రం ఒక్కొక్కటి వచ్చి 70 రూపీస్ అని చెప్పారు. ఒక్కొక్క కప్ వచ్చి పన్నీర్ మాత్రం 70 రూపీస్ అన్నారు. ఏం చేద్దాం, ఆకలి అలా అనిపిస్తుంది పిల్లలకి కానీ మాకు కానీ. అవే తీసుకుని తినేసాం దారి మధ్యలో. అయితే ఇంట్లో చేసుకునే మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతున్నాయి. ఇక్కడ మాత్రం కనీసం అరగంటనే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ డిమాండ్ అలా ఉంది. బయట కనీసం 2 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ సెల్సియస్ చలితో అందరం గడ్డగట్టిపోయేంత చలితో ఉంది బయట అయితే క్లైమేట్. ఈ చల్లటి వాతావరణానికి ఈ మ్యాగీ మాకు అమృతంలాగా ఆదుకుంది. బయట చలికి ఈ వేడివేడి మ్యాగీకి అబ్బా భలే ఉందనుకోండి. బిస్కెట్ నార్మల్ బిస్కెట్ యమ్మీ నార్మల్ నిజంగా చాలా బాగుంది. చెప్తాం చాలా బాగుంది. పన్నీర్ మ్యాగీ మసాలా అంటే నాకు ఇలాంటి వెజిటేబుల్స్ లేదు తీసేసాం కాదు. వెజిటేబుల్ కాదు, అది కొత్తిమీర తీసేసారు. అది కూడా జస్ట్ అంటే తిను. ఇటు చూడు. అరే ఎవరు అంటే గుండె అక్కడ లోకల్గా దొరికే ఫుడ్తో నూడిల్స్, మ్యాగీలు, బిస్కెట్స్, టీ, కాఫీ, పాలతో ఏ దొరికితే వాటితో కడుపునైతే నింపేసుకొని ఇలాగ తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టేశాము. స్టేట్స్ అన్నీ దాటుకుంటా వెళ్తున్నాము. 1-2 కనీసం 3 స్టేట్స్ అన్నీ దాటి మన తెలుగు రాష్ట్రాలకి చేరుకోవాలి. మేమంతా కలిసి 11 మంది ప్రయాణిస్తున్నాము. అర్బానియా అయితే మాట్లాడుకున్నామండి. అయితే మాకు ఈ రమేష్ అన్నాను ఇంకో డ్రైవర్ గారు చాలా చక్కగా అయితే డ్రైవ్ చేశారు. మేము ఇది 2వ సారి ఇలా ఈ ట్రావెల్స్లో వెళ్ళటం. భయం అనేది లేకుండా చక్కగా రాత్రిపూట అయితే ప్రశాంతంగా అయితే నిద్ర పట్టేది, ఏ భయము లేకుండా. ఎందుకంటే ఈ డ్రైవర్స్ మీద ఉన్న నమ్మకం అలాంటిది మాకు. ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకైతే చేరుకున్నాము. ప్రస్తుతం మేము తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. కాసేపట్లో మేము హైదరాబాద్ అయితే చేరుకుంటాము. లంచ్ టైం కూడా కావస్తుంది. అందరం సుక్కి సోలిపోయామండి. 2 డేస్ ఈ వెహికల్లోనే ట్రావెల్ ఏమో. అందరం చాలా టైర్డ్ అయిపోయాము. పిల్లలు కూడా బిక్కుమని అలాగే ఉన్నారు. చాలా కోఆపరేటివ్గానే ఉన్నారు పిల్లలు కూడా, చక్కగా అల్లరి చేయకుండా. చాలా సంతోషంగానే మా ప్రయాణం అయితే సాగింది. అలసట అనేది ఉండేదే కదా ప్రయాణాల్లో. ఫ్రంట్ సీట్లో మా పరిస్థితి ఎలా ఉంటే బ్యాక్ సీట్స్లో మా చెల్లి, తోడల్లుళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. ఆహా, వీళ్ళైతే చక్కగా రిలాక్స్ అయిపోయారు. వెనకైతే చక్కగా పరుపులు వేసేసుకుని మంచిగా సెటిల్ అయిపోయారు. మేమేం కుర్చీల్లో కూలబడిపోయాము. అక్కడ చక్కగా సెటిల్ అయిపోయి క్రికెట్ మ్యాచ్ నచ్చినవి అన్నీ చూసుకుంటున్నారు ఫోన్స్లో, రిలాక్స్ అయిపోయి. చాలా కంఫర్ట్గా అయితే ఉందండి అర్బానియా అయితే.
మీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. ఎవరికైనా ఈ ట్రావెల్స్ కావాలంటే అవైల్ చేసుకోండి. కాస్ట్ కూడా బడ్జెట్లోనే ఉంది, మరీ అంత ఎక్కువైతే కాదు. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చి హైదరాబాద్లో మంచి రెస్టారెంట్లో లంచ్ అయితే చేసేసాము. ఆ రెస్టారెంట్ పేరేంటి, పర్ ప్లేట్ ఎంత పడింది వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.